తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గతంలో కాస్టింగ్ కౌచ్ పై పలు వార్తలు రావడంతో పెద్ద దుమారం రేగింది. అయితే కాలక్రమేణా దాన్ని అందరూ మర్చిపోయారు. అయితే తాజాగా మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి వచ్చింది. ఈసారి మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన మన శంకర్ ప్రసాద్ గారు సినిమా భారీ హాట్ అవడంతో హైదరాబాద్లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, మగపిల్లలైనా ఆడపిల్లలైనా చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎంకరేజ్ చేయాలని అన్నారు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఎలా బిహేవ్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుందన్నారు. ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టైల్ వారిదని, బాగాలేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే అది వారి తప్పిదమే అని అన్నారు. రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగినాయి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా చేసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూట్. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలను సింగర్ చిన్మయి ఖండించారు. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించారు. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తనను లిరిక్ రైటర్ వైరమతు వేధించాడని ఆరోపించారు. ఫిలిం ఇండస్ట్రీలో పనికి బదులుగా కమిట్మెంట్కే ప్రాముఖ్యత ఇస్తారని వాపోయారు. కమిట్మెంట్కు నో చెబితే అవకాశాలు ఇవ్వరని చిన్మయి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కాస్టింగ్ కౌచ్ వివాదం మరోసారి టాలీవుడ్ లో కలెక్షన్ రేపుతూ ఉంది. మనకు తెలిసిందే, రీసెంట్ గా ఎవరైతే శంకర్ ప్రసాద్ గారు సినిమా సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్ లో ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడి జరిగింది. చాలా స్పష్టంగా ఏమన్నారంటే, కాస్టింగ్ కౌచ్ అనేది అసలు లేదు. మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో, మీరు వ్యవహరించే తీరు బట్టే దాని వ్యవహారం ఎదురుగా ఆశిస్తూ ఉంటారు తప్పించి అది క్రియేషన్ తప్పించి అది అటువంటిది లేదు. నువ్వు శ్రద్ధగా వచ్చి పద్ధతిగా పనిచేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఒక పాయింట్ ఏదైతే రచ్ చేస్తుందో, ఒక మిర్రర్ లాంటిది ఇండస్ట్రీ. నువ్వేం నువ్వు అందులో ఏం కనిపిస్తుందో నీకు అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందని, అంటే ఒక డిఫెండ్ చేసి కాస్టింగ్ కౌచ్ లేదు అనే విషయాన్ని చాలా బలంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ ఆయన అంటే ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఆయన శంకర్ ప్రసాద్ గారి సినిమాకి ఆమె వాళ్ళ కుమార్తె సుష్మిత కొనిదెల ఎవరైతే ఉన్నారో ఆమె వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు. సో ఆమె సక్సెస్ గురించి చెప్తూ, అంటే ఒక మహిళ ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదంటే డైరెక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా సరే ఇండస్ట్రీకి వస్తే పద్ధతిగా వ్యవహారంగా ఒక కమిటెడ్ గా పనిచేసుకుంటూ పోతే అవకాశాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం ఆ సక్సెస్ కూడా వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఆ క్రమంలో ఆయన చాలా స్పష్టంగా కాస్టింగ్ కోచ్ అనేది లేదు, ఇదంతా ఒక స్ప్రెడ్ రూమర్ లాంటిది తప్పించి అటువంటి ఏం లేదు. మీరు సరిగా ఉంటే మీకు సరిగానే ఉంటుంది, మీరు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో ఆ విధంగానే రియాక్షన్స్ వస్తాయనే పాయింట్ చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రముఖ సింగర్ చిన్మయి ఎవరైతే ఉన్నారో చిన్మయి చాలా స్ట్రాంగ్ గా ఈ కామెంట్స్ ని కండెమ్ చేశారు. కాస్టింగ్ కౌచ్ ఏదైతే చిరంజీవి దాని గురించి చెప్పారో వాటిని పూర్తిగా ఖండిస్తూ తన వర్షన్ ఎక్స్ వేదిక్ గా పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమె ఇప్పటి నుంచి కాదు, చాలా రోజులుగా, ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ గా, రఫ్ గా ఐ థింక్ 8-9 years గా ఆమె ఇటువంటి కాస్టింగ్ కౌచ్ కావచ్చు, లేదంటేనో మహిళలకి అంటే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కావచ్చు, కమిట్మెంట్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా ఆమె అప్పుడప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. బోల్డ్ గా చాలా ఎక్స్ వేదిక్ గా చెప్తూ ఉంటారు. చిన్మయి మనకి ఇప్పటి నుంచి కదా చాలా రోజులుగా కూడా ఇటువంటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉదహరిస్తూ చెప్తూ ఉంటది. ఈ విధంగా జరిగిందంటే తనకు జరిగిన అనుభవాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆమె చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మరోసారి ఇదే సమయంలో కాస్టింగ్ కౌచ్ ఉంది, అదంతా అబద్ధం, చిరంజీవి గారు చెప్పింది ఏదైతే ఉందో వాటికి కంప్లీట్ గా కాంట్రడిక్టరీగా ఈమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ లో తన అనుభవం పంచుకోవడం కూడా జరిగింది.
casting couch is rampant. Women are refused roles if they don't offer full commitment. దీని అర్థం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది విచ్చలవిడిగా జరిగిపోతుంది. వాళ్ళు ఫుల్ కమిట్మెంట్ ఇవ్వని పక్షాన ఎవరైతే ఆఫర్స్ కోసం వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, అఫ్ కోర్స్ హీరోయిన్స్ కావచ్చు, క్యాట్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కనుక ఫుల్ కమిట్మెంట్ ఇవ్వని పక్షంలో వాళ్ళకి ఆ రోల్స్ ఏదైతే పాత్రలు అనుకుంటారో ఆ పాత్రలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇది జరుగుతుందనేది ఆ పాయింట్ గా చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు men believing their vote sex in return for giving work as a problem. అంటే వాళ్ళు అదే జనరల్ గా ఏంటంటే పురుషాధిక్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా పర్టికులర్ ఇండస్ట్రీ ఎక్కువగా ఆబ్జెక్ట్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా బలంగా ఏం నమ్ముతున్నారంటే ఖచ్చితంగా మేము రోల్స్ సినిమా రోల్స్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ రిటర్న్ లో మీరు లైంగిక సుఖాన్ని ఇవ్వాలి అనే పాయింట్ ని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని చిన్మయి ట్విట్టర్ ద్వారా చాలా స్పష్టంగా చెబుతుంది. సో ఏదైతే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ఈ ఒక కొన్నాళ్ళుగా చర్చనీయాంశంగా మారినటువంటి ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తర్వాత కండెమ్ చేస్తుంది లేదు అంటూ ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సింగర్ చిన్మయి ఏది ఉంది విచ్చలవిడిగా జరుగుతుంది, వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ డైరెక్టర్ కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్లు కావచ్చు, లేదంటే హీరోకి ఆ సదరు అమ్మాయిలు సహకరిస్తేనే వాళ్ళకి రోజు వస్తున్నాయి తప్పించి లేకపోతే రావు అనే విషయాన్ని ఆమె చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. సో కొంతమంది అంటే ఈ రెండు వర్షన్స్ లో కొంతమంది చిరంజీవికి మద్దతు ఇస్తే కొంతమంది చిన్మయికి మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ అక్కడి నుంచి కూడా ప్రో ఉమెన్ గా ఉంటూ ఉంటారు చిన్మయి. అంటే మహిళల యొక్క అభ్యుదయం కావచ్చు, లేదంటే వాళ్ళు ఎదగాలని కోరుకోవడం కావచ్చు, లేదంటే వారి యొక్క సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండే క్రమంలో ఆ ప్రాస్పెక్ట్ లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చిన్మయి ఆలోచిస్తూ ఉంటుంది. మరోసారి తన గత కొన్ని సంవత్సరాలకు ఏదైతే ఏమైనా కాస్టింగ్ కోచ్ మీద ఆరోపణలు చేస్తూ ఉందో కొన్ని గతంలో తనకనే అనుభవాన్ని కూడా ఈరోజు ట్విట్టర్ లో పంచుకోవడం జరిగింది. గతంలో ఒక ప్రముఖ రైటర్ ఎవరైతే ఉన్నారు, జనరల్ గా ఏంటంటే రైటర్ కి సింగర్స్ కి లేదంటే మ్యూజిక్ కంపోజర్లకి కొంచెం దగ్గర బాండింగ్ ఉంటాయని గతంలో సెటైర్స్ కావచ్చు సినిమాల్లో కూడా చూపించిన సందర్భంలో ఆమె గతంలో ఒక ప్రముఖ రైటర్, తమిళ ప్రముఖ రైటర్ ద్వారా ఆమెకు జరిగిన అనుభవాన్ని కూడా ఆమె పంచుకుంది. అతని ఆ విధంగా పోస్ట్ చేశారు. కానీ నేను వర్క్ కోసం పోయాను తప్పించి నేను వాటి కోసం ఆశించి వెళ్ళలేదు కాబట్టి నేను మాలిస్ట్ అవ్వలేదు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చి ఉంది. సో ఓవరాల్ గా ఒక ఈ కాంట్రవర్షియల్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో చిరంజీవి చేసిన స్టేట్మెంట్ ని పూర్తి స్థాయిలో వన్ సైడ్ గా కండెమ్ చేసిన నేపథ్యంలో మరోసారి సింగర్ చిన్మయి హాట్ టాపిక్ గా మారింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.